మనిషి తప్పు చేస్తున్నప్పుడు చుట్టూ వెతుకుతాడట, వెనక ముందు ప్రతి చోట చుట్టూ గిర్రం జరిగి చూసి నన్ను ఎవ్వడు ఏమీ చూడలేదని. కానీ నిన్ను కలిగించిన వాడు ఈ సృష్టిలో ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు? ఈ సృష్టి పైన ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడట? ఒరే మీకు తెలివితేటలు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాడు. బుద్ధి ఉండాలి కదా. మనం చుట్టూ నెత్తుకుండం తప్ప మనల్ని కలిగించిన వాడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఆకాశం పైనుండి చూసేవాడికి అందరు కనబడతారా? కనబడరా? కనబడతారా? కనబడతారు. మరి ఈ తెలివితేటలుంటే మనిషి అనేవాడు దారి తప్పుతాడా? మరి తప్పుతున్నావు అర్థం ఏంటి? నీ బతుకంతా చుట్టూ చూసుకుంటున్నావు నువ్వు. అందుకే ఆయన అన్నాడు, వివేకము కలిగి నేను పైనున్నాను, పైనున్న నేను ప్రతి ఒక్కరిని చూస్తాను. ఇంకా చెప్పాలంటే ప్రతి సూక్ష్మాన్ని, కంటికి కనిపించిన దాన్ని కూడా నేను చూస్తాను. కనీసం ఎవరికైనా బుద్ధి అనేది ఉంటే నన్ను కలిగించిన వాడెక్కడ లేడు. పైనుండి నా చుట్టుపక్కల మొత్తం ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి కనిపించకుండా నేను ఉండను. ఆయన కంటికి నేను తేట కనబడతానన్న జ్ఞానం ఎవ్వడికి లేదట. అందుకే ఆయన అక్కడి నుంచి చూసి ఒక్కడొక్కడ వివేకం లేదు.